కృష్ణ ఈరోజు మామిడికాయ పిండి చేయడం చూపిస్తాను. ఈ గ్లాస్తో ఒక గ్లాసుడు రవ్వ చేస్తున్నాను కాబట్టి ఎసరికి ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. శనగపప్పు ముందుగానే కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. దీన్ని ఎసరులో వేయాలి. వేసుకోకపోయినా పర్లేదు, ఇలా ఇష్టపడే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ ఎసరు మరిగే సమయంలోనే 2 స్పూన్లు నూనె కూడా వేసుకోవాలి. ఈ మామిడికాయ పిండికి కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఇలా నూనె వేస్తే మామిడికాయ పిండి చక్కగా విడిపోయి బాగుంటుంది. ఇప్పుడు సరిపడగా ఉప్పు వేయాలి. ఎసరు సరిపడగా ఉప్పు వేశాక బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ వరి నూక పోసుకోవాలి. బియ్యం రవ్వ చిన్న మంట మీద మూత పెట్టుకోవాలి. రవ్వ వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఈ మామిడికాయ పిండి కోసం తాలింపు వేసుకుందాం. మూకిళ్ళలో నూనె వేసుకొని జీడిపప్పు, వేరుశనగుళ్ళు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. శనగపప్పు మనం ఎసరులో వేసాం కాబట్టి తాలింపులో అవసరం లేదు. చిన్నవి 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేగించాలి. వేగే టైంలో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది. మిరపకాయలు చీలికలుగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మామిడికాయ కోరుకుంటే బాగుంటుంది. ఇలా కోరి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ కోరు నాకు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇది పులుపు సరిపడగా ఒక గ్లాసు రవ్వకి ఎంత అవసరమవుతుందో అంత వేసుకోవాలి. వేగింది. ఇప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసుకోవాలి. మిరపకాయలు వేగినవి. ఇప్పుడు మామిడికాయ తోడు వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక కొద్దిగా పసుపు, తర్వాత రుచికి సరిపడగా ఈ మామిడికాయకి సరిపడగా ఉప్పు వేసేసుకోవాలి. ఇందాక ఎసరికి సరిపడగా దాంట్లో వేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయ పులుపుకి సరిపడగా ఉప్పు ఇందులో వేసుకున్నాం. అప్పుడు కరెక్ట్గా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు పిండి రెడీ అయింది. దీన్ని తాలింపులో వేసి కలుపుకోవాలి. తాలింపు పిండి కలిపేటప్పుడు గరిటెతో కాకుండా చేతితో సమానంగా కలిపితే బాగుంటుంది. కలర్ఫుల్ మామిడికాయ పిండి రెడీ అయింది కదా, పుల్లగా చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పిండి రుచిలో రారాజు. మామిడికాయ పులుపు, సిట్రస్ చాలా మంచిది. ఇది సాయంత్రానికి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ట్రావెలింగ్లో తినటానికి కూడా మంచి రెసిపీ.